ప్రభునందు ప్రేమేంటి వార్లారా, అపోస్తుల కార్యముల గ్రంథం, దీనినే పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథము అని కూడా అంటారు. అంతేకాకుండా ఇది సంఘ విస్తరణ గ్రంథం అని కూడా పిలువబడుతుంది. ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథములో 3 అంశములు మనము నేర్చుకుంటాం. అదేమనగా సంఘ ఆవిర్భావము, అపోస్తుల కార్యాలు, సంఘ విస్తరణ. ఈ 3 అంశములు ఈ 28 అధ్యాయాలలో ఇమిడి ఉన్నవి. ప్రభునందు ప్రేమటి వార్లారా, 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు పేతురు యొక్క పరిచర్య యూదుల మధ్య మనము ధ్యానం చేశాం. 13వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు 3 సువార్తల దండయాత్ర పౌలు భక్తుడు చేసింది. ఏ ప్రాంతాలు తిరిగాడు, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు, సముద్ర మార్గములో ఏ విధంగా వెళ్ళాడు, రోడ్డు మీద ఏ విధంగా ఎన్ని మైళ్ళు నడిచారు, ఇవన్నీ మనం ధ్యానం చేశాం. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు. 1, 2, 3 ఈ 3 సువార్తల దండయాత్రలో సిరియా దేశములోని అంతియోకయలో నుండి అతను ప్రారంభం చేశాడు. మొదటి సువార్త దండయాత్ర అంతియోకయ నుంచి బయలుదేరి మరలా అంతియోకయకే వచ్చాడు. 2వ సువార్త దండయాత్రలో కూడా అంతియోకయ నుంచి బయలుదేరి మరలా అంతియోకయకే వచ్చాడు. 3వ సువార్త దండయాత్రలో అంతియోక నుంచి బయలుదేరాడు, కానీ అంతియోకు రాలేదు, యెరూషలేముకు వెళ్ళాడు. అంతియోకయ సిరియా దేశంలో ఉన్నది. ఆ సిరియా దేశము క్రింది భాగమున ఉన్న యెరూషలేముకు అతను వచ్చాడు. ప్రభునందు ప్రేమేంటి వార్లారా, ఎంతగానో తను బాధపడుచు, తను ఎంతో మంది హింసించిన దేవుని వాక్యాన్ని విరివిగా ప్రకటించాడు. తను నలగగొట్టుకున్నాడు. ప్రభునందు ప్రేమేంటి వార్లారా, ఇటువంటి పరిచర్య దేవుని చేత అతను వాడబడుతూ దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ఆ పౌలు భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ప్రభునందు ప్రేమేంటి వార్లారా, మరి ఈరోజు యెరూషలేములో అతడు బంధింపబడ్డాడు. యెరూషలేములో బంధింపబడి అతడు ఆ అనగా ఖైదీగా ఉన్నప్పటికీ కూడా అతడు దేవుని ప్రజలను చూసి, జన సమూహమును చూసి అతడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. మనము ఈరోజు 21వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు ఆయన మొట్టమొదటిగా యెరూషలేములో ఆయన క్యాపిటివిటీ ఇన్ జెరూసలేం, తర్వాత 23 నుంచి 24, 25 అధ్యాయాలలో ఆయన కైసరయాలో చేసినటువంటి ఆ యొక్క పరిచర్య, తర్వాత 26 వరకు ఆయన చేసిన పరిచర్య, 27, 28 రోమాలో చేసిన పరిచర్య ఖైదీగా ఉండి. ఈ 3 అనగా మొట్టమొదటిగా యెరూషలేములో ఖైదీగా బంధింపబడినటువంటి ఆ పౌలు భక్తుని యొక్క పరిచర్య 21వ అధ్యాయం నుండి 21, 22, 23 అధ్యాయాలు మనము యెరూషలేములో బంధింపబడినటువంటి పౌలు యొక్క పరిచర్య చూస్తాం. 24, 25, 26 ఈ 3 అధ్యాయాలు వచ్చి కైసరయాలో చేసిన పరిచర్య, 27, 28 వచ్చి రోమాలో చేసిన పరిచర్య. దీని అన్నిటిని కలిపి ఇంప్రిజన్మెంట్ మినిస్ట్రీ అని అంటారు. ఆయన ఖైదీగా బంధింపబడినప్పుడు ఆయన చేసిన పరిచర్య ఈ 3 క్లాసెస్లో అయిపోతుంది. ఈరోజు యెరూషలేములో బంధింపబడినటువంటి ఆ యొక్క పౌలు యొక్క పరిచర్య మనము గమనించబోతున్నాం. 3 అధ్యాయాలలో రాయబడింది. దీనికి ముందుగానే ఒక అగబు అనేటువంటి ప్రవక్త ఆయన ముందుగానే చెప్తాడు, ఇదిగో నువ్వు యెరూషలేముకు వెళుతున్నావు, అక్కడ నిన్ను బంధిస్తారు, నిన్ను హింసిస్తారు అని ముందుగానే అగబు ప్రవక్త ద్వారా చెప్పడం జరిగింది. ఈ వాక్యం చదువుకొని మనం ముందుకు సాగిపోతాం. బైబిల్ తెరవండి. 21వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను.
అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి ఏడుగురిలో ఒకడు సువార్తికుడైన ఫిలిపు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదా నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి సౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగించురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనేది. ఎటువంటి గొప్ప సంగతి అండి! పౌలు భక్తునికి జరిగేటువంటి ఆ యొక్క అవమానము, పౌలు భక్తునికి జరిగేటువంటి ఆ యొక్క హింస ముందుగానే అగబు అనేటువంటి ప్రవక్త ద్వారా కైసరేయలో ఆ యొక్క ఫిలిప్పు ఇంట వారు ఉన్నప్పుడు అగబు ప్రవక్త యూదా నుంచి వచ్చి ఆ యొక్క సౌలు యొక్క ఆ యొక్క నడికట్టును తీసుకొని తన కాళ్ళకు చేతులకు కట్టుకొని ఇదిగో యెరూషలేముకు వెళుతున్నాడు, ఇతన్ని ఈ విధంగా కట్టి ఇతన్ని హింసిస్తారు, అన్యజనుల చేతికి అప్పగించడం జరుగుతుంది అని ముందుగానే అగబు అనేటువంటి ప్రవక్త ద్వారా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వారందరూ, అయ్యా సౌలు గారు, నువ్వు వెళ్ళవద్దు, నువ్వు యెరూషలేమునకు వెళ్ళవద్దు, ఎందుకనగా నువ్వు ఇదిగో బంధింపబడబోతున్నావు, అక్కడ నీ హింసిస్తారు అన్నప్పుడు పౌలు భక్తులు చెప్పినటువంటి మాటలు మనం నేర్చుకోవాలి. చూడండి, ఇదే 21వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. 21వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారును యెరూషలేముకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి. అప్పుడు ఏమన్నాడు సౌలు? చూడండి, సౌలు ఇందుకు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదేలా, నేనైతే ప్రభువైన యేసు నామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా ఉన్నాను. ఎటువంటి మాటలండి! సౌలు గారు అతడు తన ప్రాణమును కూడా లెక్క చేయట్లేదు. నేను బంధింపబడమే కాదయ్యా, నేను చనిపోవడానికి కూడా నేను రెడీ. నన్నెందుకు మీరు ఈ విధంగా చేస్తారు? నన్నెందుకు ఆటంకపరుస్తారు? నేను వెళ్ళాలి. అప్పుడు అందరూ ఏం చేశారు చూడండి, ఇదే 21వ అధ్యాయము. అప్పుడు ఏమన్నారనగా, ప్రభువు చిత్తము జరుగుగాక అని అన్నారు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా? అప్పుడు వారందరూ బయలుదేరి యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు వచ్చి అక్కడ సహోదరుల దగ్గర మంచి రిపోర్ట్ ఇచ్చారు. ఏ విధంగా అన్యజనుల మధ్య మరి సువార్త ప్రకటింపడం జరిగింది, ఎంతమంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు అని ఆ యొక్క రిపోర్టు యెరూషలేములో ఇచ్చారు. ఎంత గొప్ప సంగతి కదా! చూడండి, 18వ వచనం నేను చదువుతున్నాను. 21వ అధ్యాయం 18వ వచనం. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా సౌలు మాతో కూడా యాకోబు వద్దకు వచ్చాను. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటి వివరముగా తెలియజెప్పాను. రిపోర్ట్ ఇస్తున్నాడండి. హీఈస్ గివింగ్ ద రిపోర్ట్. 3వ సువార్త దండయాత్ర ఏ విధంగా జరిగింది అన్ని అడిగినప్పుడు ఎంతగానో సంతోషించారు. కానీ అక్కడ వీరికి ఒక గొప్ప, అనగా యెరూషలేములో ఉన్నవారు పౌలు భక్తు ఆ యొక్క సౌలు అనేది వచ్చినప్పుడు ఇది పౌలును ఏ విధంగా బంధించి ఏ విధంగా అతని చిత్రహింసలు చేయాలని ఉన్నారో కొందరు తెలుసుకొని ముందుగానే పౌలు భక్తునికి చెబుతున్నారు. చూడండి ఏం చెబుతున్నారో. వారు విని దేవుని మహిమపరిచేతను చూచే, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారములు చెప్పున నడవకూడదని నువ్వు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవాలని నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవాలని నీవు బోధించుచున్నట్లు వీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు. ఇక్కడ కొద్దిగా గమనించాలి. అక్కడ ఉన్నవారందరూ, అయ్యా
నువ్వు సెలవిస్తున్నావు కదా, ఇదిగో సున్నతి చేసుకోకూడదు, ధర్మశాస్త్రం చెప్పున అక్కర్లేదు. ఇవన్నీ వారు కొందరు ధర్మశాస్త్రములో ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరూ ఇప్పుడు విన్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలని నువ్వు చెబుతున్నట్టు వారు విన్నారు. కాబట్టి వారందరూ నీకు అగైన్స్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ మా దగ్గర నలుగురు ఉన్నారు. వారు వారు కూడా కొద్దిగా అనగా వారు ఈ ధర్మశాస్త్రం చొప్పున నడుచుకుంటున్నారు. నువ్వు వారితో సహకరించి నువ్వు వారితో పాటు దేవాలయానికి వెళ్ళి వారితో పాటు శుద్ధీకరణ అటువంటి చేసి ఆ యొక్క ధర్మశాస్త్రం చొప్పున నువ్వు కూడా నడుచుకుంటున్నావని ఆ యొక్క మనుషులతో నువ్వు గుమికూడి దేవాలయానికి వెళ్ళి నువ్వు కూడా ఆ యొక్క శుద్ధిని, ఆ యొక్క శుద్ధీకరణ ఆ యొక్క ఆచారాన్ని నువ్వు కూడా పాటించాలి అని చెప్పారు. కానీ పౌలు భక్తుడు సరేనుకుని ఒప్పుకున్నాడు. వెళ్ళారు. వెళ్ళి వారి మొక్కుబడి తీర్చుకున్నట్టు ఆ దేవాలయంలో ఉన్నప్పుడు 7 దినముల నుంచి అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఆసియా నుంచి వచ్చినటువంటి ఆ యొక్క యూదులందరూ ఒకటి అయిపోయి, ఇదిగో ధర్మశాస్త్రం అనుకును ఈ యొక్క పరిశుద్ధ స్థలం అనుకును ఎవరైతే విరోధముగా మాట్లాడుతూ వచ్చాడో వాడు ఇక్కడ ఉన్నాడు, వాడు ఇక్కడ ఉన్నాడు, వాడిని పట్టుకుందాం రండి అని చెప్పి అందరినీ వారు ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ జమ చేసి అతని మీదకి దుమ్మిగా అందరూ వెళ్ళారు. 21 అధ్యాయంలోనే ఉన్నాయన్నీ. అందరూ వెళ్ళారు. ఆ పౌలు భక్తుని పట్టుకున్నారు, ఈడ్చుకొని వచ్చేసారు. ఆ దేవాలయం నుంచి ఈడ్చుకొని వచ్చారు. వారు చెప్పేది అంతే. ఇంకొకటి ఏమన్నదనగా, ఇదిగో ఈ యొక్క పౌలు అన్యజనులను తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ దేవాలయంలో వారిని అనగా వారితో ఈ పరిశుద్ధ దేవాలయాన్ని త్రొక్కుటకు అనగా వారు కూడా ప్రవేశించి ఈ స్థలమును అపవిత్రపరుస్తున్నాడు. గ్రీసు దేశస్థులను తీసుకొస్తున్నాడు. గ్రీసు దేశస్థులు తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడు. వీడు ధర్మశాస్త్రమును అంతేకాకుండా ఈ స్థలమును అపవిత్రపరుస్తున్నాడు అని మోషేకు విరోధముగా మాట్లాడుతున్నాడని చెప్పి అందరినీ అక్కడ ఉన్న యూదులందరినీ వారు ఏం చేశారు, స్టిరప్ చేసి ఆ యొక్క పౌలును పట్టుకొని ఆయన ఈడ్చుకొని వచ్చి దేవాలయము బయటపడేసి ఆ యొక్క తలుపులు వేసేశారు. మొత్తము ఎంతగానో గలిబిలి జరుగుతున్నది. యెరూషలేములో ఉన్నటువంటి యూదులంతా ఏకమైపోయారు. వారందరూ పౌలు భక్తుని చంపాలనుకుంటున్నారు. అంతేకాకుండా అక్కడ అతనిని కొట్టుతున్నారు. పౌలు భక్తుని కొట్టుతూ ఉన్నారు. కొట్టడం అంటే ఒకరు ఇద్దరా? మాబ్ అటాక్ అంటే ఇట్ ఈస్ రియలీ అసలు హారిబుల్. మాబ్ అటాక్ అంటే ఎవరెవడు ఏం చేస్తున్నాడో తెలియదు. కాళ్ళతో కొట్టేవాళ్ళు కొడుతుంటారు, చేతులతో కొట్టేవాడు కొడుతూ ఉంటాడు, ఉమ్మి వేసేవాడు ఉమ్మి వేస్తూనే ఉంటాడు. అటువంటి దెబ్బలకు లోనయ్యాడు పౌలు భక్తుడు. ఆ మాట నేను చదివి మీకు వినిపించాలి. 21వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతున్నాను. 30వ వచనం. పట్టణమంతా గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతన్ని చంపవాలని యత్నించుచుండగా యెరూషలేమంతా గలిబిలిగా ఉన్న పటాలపు పై అధికారి వర్తమానం వచ్చెను. వెంటనే అతను సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకొని వారి ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చెను. వారు పై అధికారి సైనికులను రాను వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. అంటే ఏంటండి? పౌలును కొట్టుట మానిరి అంటే పౌలును కొడుతున్నారు. ఈ మాట చదివినప్పుడు నేను కొద్దిగా ఆగిపోయాను. పౌలును కొట్టుట మానిరి అంటే ఒకడా ఇద్దరా? మాబ్, గుంపు ఆయనను ఈడ్చుకొని వచ్చారట. పౌలు భక్తుని ఆ యెరూషలేము మందిరములో నుంచి ఈడ్చుకొని వచ్చి బయట పడేసి ఆ తలుపులు వేసి అతన్ని కొట్టుతున్నారు. ఇష్టానుసారంగా కొడుతున్నారు. కాళ్ళతో కొట్టేవాడు కాళ్ళతో, చేతులతో కొట్టేవాడు చేతులతో పడేసి ఈడ్చిచ్చి కొడుతున్నారు.
కానీ వెంటనే గలిబిలి ఉన్నదని ఆ యొక్క సహస్రాధిపతి అనగా 1000 మందికి అధికారి, శతాధిపతి అనగా 100 మంది సైనికులకు అధిపతి. సహస్రాధిపతికి తెలిసింది, సహస్రాధిపతి అనగా 1000 మంది సైనికులకు అధికారి. అటువంటి కమాండర్కు ఈ యొక్క వర్తమానం వెళ్ళిపోయింది. ఇదిగో యెరూషలేములో, ఇగో ఇక్కడ చాలా గలిబిలి జరుగుతున్నది, పౌలు భక్తుని ఈడ్చి కొట్టుతున్నారు. అంటేనే సైనికులను, శతాధిపతులను పంపించాడు. వెంటనే వారు వస్తుండగానే అతనిని కొట్టుట మానిరి. ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం. పౌలు భక్తుడు యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటన కోసం ఆయన తను హింసింపబడ్డాడు, కొట్టబడ్డాడు, తన ప్రాణమును కూడా ఇచ్చుటకు ఆయన రెడీ అయ్యాడు. ఇది మనం గమనించాలి. ఇంతగా పౌలు భక్తుడు కష్టపడ్డాడు. ఆ తర్వాత ఏమైందో మనం గమనిద్దాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సహస్రాధిపతి, అయ్యో ఇతన్ని కొట్టి చంపేస్తారేమో అని వెంటనే అతను ఏం చేశాడంటే, బంధించండి, వెంటనే అతన్ని బంధించండి అన్నారు. ఆయనను కాళ్ళు చేతులు కట్టేసేశారు. వెంటనే అతన్ని తీసుకురండి, ఎందుకనగానే చంపుతారేమో అని చెప్పి ఆయనను కోటలోనికి తీసుకుపోవాలా అని అన్నప్పుడు అతను తీసుకొని వస్తున్నారు. చూడండి, అది గమనిస్తాము. పై అధికారి దగ్గరికి వచ్చి అతను పట్టుకొని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించాడు. 2 సంకెళ్లతో బంధించు. ఇతడెవడు ఏమి చేసినాడు కాగా, సమూహంలో కొందరు ఇలాగు చెప్పుకొనుట అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతను తీసుకుపోమని ఆజ్ఞాపించాడు. కోటలోనికి తీసుకుపోండి, అతన్ని చంపుతారు. ఎందుకనగా అల్లరి ఎక్కువైపోయింది. మాబ్ అటాక్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. 2-3 10 మంది కొడుతున్నారంటే వారిని కంట్రోల్ చేయొచ్చు. కానీ మాబ్ మనుషులు గుంపులుగా వచ్చేసారు. వారు అతన్ని చంపుతారేమో. అతన్ని కట్టేసి కోటలోనికి తీసుకుపోండి. యెరూషలేముకు వచ్చాడు. ముందుగానే అగబు చేత ప్రకటింపబడ్డాడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేప వలన. ఇదిగో నిన్ను అక్కడ బంధిస్తారు, నిన్ను హింసిస్తారని అగబు ప్రవక్త ముందుగానే చెప్పాడు. కానీ పౌలు భక్తుడు, నేను నా యొక్క ప్రాణమైన ఇస్తాను, నన్ను చంపబడడానికైనా నేను సిద్ధమే. ఎంత ధైర్యంగా యేసు ప్రభు యొక్క నిమిత్తము, యేసు ప్రభు యొక్క సువార్త నిమిత్తము అతడు యెరూషలేమునకు వెళ్ళి ఇంతగా హింసింపబడుతున్నాడు. అది మనం గమనించాలి. పౌలు కోటలోనికి పోయాడు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్న సహస్రాధిపతితో గ్రీకు భాషలో మాట్లాడుతున్నాడు. బాగా గమనించాలండి, మీరు చదువుకోండి తర్వాత. గ్రీకు భాష అంటే ఎవరైతే మన ఇప్పుడు ఇండియన్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడుతుంటే వాడిని గౌరవిస్తారు. అబ్బో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడని. అప్పుడు ప్రపంచంలో మంచి అనగా వారు గ్రీకు భాష మాట్లాడుతున్నారంటే వారిని గౌరవపరిచేవారు. గ్రీకు భాష పౌలు భక్తుడు మాట్లాడుతుంటే సహస్రాధిపతి అంటాడు, నీకు తెలుసునా అని అప్పుడు మాట్లాడతాడు. చూడండి, ఆ మాట నేను చదివి ముందుకు సాగుతాను. 37వ వచనం చదువుతున్నాను. వారు పౌలు కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా అంటే ఇతడు గ్రీకు భాషలో మాట్లాడాడు పౌలు భక్తుడు. అప్పుడు ఇతను అధికారి మాట్లాడాడు, అయ్యా అవునయ్యా, ఇదిగో నువ్వే కదా, ఏమని చెప్తున్నాను చూడండి. నరహంతకులైన 4000 మంది మనుషులను అరణ్యముకు వెంట పెట్టుకొని పోయిన ఐగుప్తుడు నువ్వే కావా అని అడిగినప్పుడు, నేను లేదు, ఆ యొక్క ఎవడనగా నేను తార్సు వాడను, ఎందుకంటే కిలికియాలోని తార్సు వాడని యూదుడను అని చెప్పుకొనొచ్చు. ఆయనతో ఒక మాట అన్నాడు, అయ్యా నేను కొన్ని మాటలు మాట్లాడాలయ్యా, నాకు సెలవిస్తావా? నేను కొన్ని మాటలు మాట్లాడాలా. ఇదిగో ఈ జన సమూహం నన్ను కొట్టను వచ్చారు కదా, ఈ సభవారు మీరు ఉన్నారు కదా,
మీ అందరి ముందర నేను కొద్దిగా మాట్లాడాలని పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకొని గ్రీకు భాషలో కాకుండా హిబ్రూ భాషలో మాట్లాడాడు. అదే 22వ అధ్యాయం స్టార్టింగ్. హిబ్రూ భాషలో మాట్లాడుతూ అందరు యూదులందా ఒకే అనగా హిబ్రూ భాష మాట్లాడుతున్నాడు కాబట్టి అందరూ ఆశ్చర్యంగా అతడు ఏం మాట్లాడతాడో చూద్దామని అందరూ ఆ యొక్క సహస్రాధిపతులు, అధిపతులు, అక్కడున్న యూదులు ఎవరైతే చంపాలనుకుంటున్నారో వారు అందరూ వింటూ వింటూ వింటున్నారు. అతను ఒక మెట్టు మీద నిలబడి అతడు ధైర్యంగా ఆయన కొట్టబడ్డాడు. రక్తము కారుతూ ఉంటుంది. అది బైబిల్లో రాయలేదు కానీ నేనైతే అనుకుంటున్నాను అంతగా మాబు గుంపు కొట్టినప్పుడు అతడు రక్తము అతనికి కారుతూ ఉంటుంది. ఆయన రక్తము కారుతున్నప్పటికీ కూడా దెబ్బలు తగిలి ఎంతగానో మూలుగుతున్నటువంటి ఆ యొక్క పౌలు భక్తుడు మూలగకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుటకు ఆయన నిలబడ్డాడు. అవునయ్యా, నేను కిలికియాలోని తార్సులో పుట్టినవాడను. 22వ అధ్యాయంలో ఆయన గురించి చెబుతున్నాడు. నేను కూడా యూదుడనే, నేను కూడా పరిసయ్యుడనే అని చెబుతూ ఆయన మంచిగా ఆయన యొక్క అనగా తన యొక్క హిస్టరీని ఏ విధంగా అతడు దమస్కు మార్గంలో పోతూ ఆ యొక్క వారిని అందరిని స్త్రీలను పురుషులనేమి అందరిని పట్టుకొని వచ్చి ఏ విధంగా వారు మరణించే వారికి హింసించాడో అదంతా చెబుతూ ఇదిగో దమస్కు మార్గంలో కూడా అదే విధంగా నేను స్త్రీలను పురుషులను పట్టుకొని వచ్చుటకు ప్రధాన యాజకుని ద్వారా నేను పత్రికలు పొంది వెళుతున్నప్పుడు మధ్యాహ్న కాలమున ఇదిగో గొప్ప వెలుగు నాకు కలిగింది. నేను క్రింద పడిపోయాను. అప్పుడు సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు ప్రభువా నువ్వెవరు అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్న నజరేయుడైన యేసును అన్నాడు. నాతో పాటు వచ్చిన వారు ఆ వెలుగును చూశారు కానీ ఆ మాటలు వారికి వినపడలేదు అన్నాడు. వెలుగును చూశారు. అప్పుడు నేను క్రింద పడిపోయాను. నా కళ్ళన్నీ అనగా ఆ వెలుగుకు కనుచూపు పోయింది. చూడలేకపోతున్నాడు. నువ్వు వెళ్ళు, ఇదిగో అననీయ అని ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు. ధర్మశాస్త్రములో ప్రవీణుడై దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఆ అననీయ దగ్గరికి పోయినప్పుడు సహోదరుడా అని ఎంతగా పలకరించాడండి. ఆ మాట చదివి ముందు సాగుదాం. 22వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడినైనా అననీయాను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి సౌలా సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది తిని వెంటనే అన్నాడు, ఇంకా తడువు చేయడం ఎందుకు, ప్రార్థన చేసి బాప్తిస్మం పొందము అన్నాడు. ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాడు. ప్రభువు అతనికి కనబడ్డాడు. ప్రభువు కనబడ్డాడు. చూడండి ఆ మాట మనము ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి కమిషన్ ఏమనగా చూడండి, నీవు కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షి అయిందువు. ఇవన్నీ చెబుతున్నాడు ఆ సభలో. ఆయన అందరికి మనుషులు ఎవరెవరైతే ప్రధాన యాజకుడు, ఆ యొక్క అధిపతులు, సహస్రాధిపతులు, అక్కడ ఉన్నటువంటి మనుషులు, అతన్ని చంపాలనుకున్న వారు అందరూ ఉండగా వారి అందరికీ ఆయన సాక్ష్యము చెబుతున్నాడు. అనగా దేవుడు యేసు ప్రభు ఆయనకు కనబడి ఆయనకు ఏ విధంగా తన యొక్క పరిచర్యను ముందుకు తీసుకుపోవాలని ప్రజలందరి ఎదుట ఆయన సాక్ష్యము చెబుతున్నాడు. అది ముఖ్యమండి, ఆయన సాక్ష్యం. ఇదిగో నేను కూడా ఒకానొకప్పుడు మీలాగానే ధర్మశాస్త్రమందు ఆ యొక్క అనగా ఆ యొక్క మతము యొక్క మతం యొక్క నిశ్చయందు ఉండినటువంటి వాడను. ఆ మతం యొక్క నిశ్చయందు ఉండి నేను కూడా అందరినీ హింసించిన వాడిని మీలాగనే. కానీ యేసు ప్రభు నాకు కనబడ్డాడు. యేసు ప్రభు నాకు కనబడ్డాడు. యేసు ప్రభు మాటలు విన్నాను. ఆయన నాకు చెప్పాడు, విన్న వాటిని కన్న వాటిని
నువ్వు అందరికి, మనుషులందరికి దగ్గరికి వెళ్ళి నాకు సాక్షివై ఉండు అని చెప్పాడు. ఆయన యొక్క చరిత్ర, ఏ విధంగా దేవుడు ఆయన కనబడి ఆయన దేవుని యొక్క పనిముట్టుగా ఏ విధంగా వాడబడ్డాడో చెబుతూ ఉన్నాడు. సాక్ష్యము చెబుతున్నాడు. అందరూ వింటున్నారు. ఆయన ఖైదీగా నిలబడ్డాడు. ఆయనను బంధించారు. కాళ్ళు చేతులు కట్టేశారు. ఆయన సహస్రాధిపతిని వేడుకున్నాడు. అయ్యా, నేను కొద్ది మాటలు మాట్లాడతాను, నా సాక్ష్యం చెబుతా, నేను ఎటువంటి వాడను, ఏ విధంగా దేవుడు నన్ను మార్చుకున్నాడు అని నేను సాక్ష్యం చెప్తానని ఆయన సాక్ష్యం చెప్పాడు. కనీసం ఆ సాక్ష్యమునైనా విని, అవును యేసు ప్రభు ఆయనను వాడుకున్నాడు, యేసు ప్రభు అయిన దేవుడు అని నమ్మాల్సింది పోయి ఆయనను చంపాలనుకుంటున్నారు. చూడండి కొన్ని మాటలు. ఇక్కడ యేసు ప్రభు ఆయనకు కనబడ్డాడు. యేసు ప్రభు ఆయనకు కనబడి చెప్పిన మాట చూద్దాం. అన్ని 17వ వచనం చదువుతున్నాను. 22వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. అంతటా నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. ఇది మాత్రం అండి, అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభువును కన్నులారా చూశాడు. ఆయన దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా ఆయన చెబుతున్నాడు, నేను దేవాలయంలో అనగా నాకు దమస్కు మార్గములో దేవుడు కనబడ్డాడు. ఎవరు నువ్వు అని అడిగాను. నజరేయుడైన యేసును అని చెప్పాడు. అంతేకాకుండా ఇదిగో అననీయ దగ్గరికి పొమ్మన్నాడు. అననీయ దగ్గరికి వచ్చాను. ఆయన నన్ను ప్రార్థన చేసి బాప్తిసము పొందమన్నాడు. దేవుడు నన్ను సాక్షిగా ఉంచాడు. నేను దేవాలయంలో వెళ్ళి నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు కనబడ్డాడు. యేసు ప్రభు నాకు కనబడ్డాడు. ఎటువంటి మాటలండి. పౌలు భక్తుడు యేసు ప్రభును చూశాడు. యేసు ప్రభుతో సంధించాడు. ఎటువంటి గొప్ప సాక్ష్యం అనేది ప్రజలందరికీ చెబుతూ ఉన్నాడు. అయ్యా, నేను యేసు ప్రభును చూశాను, నేను ఈ విధంగా నేను మారాను, నేను కూడా మీలాగానే ధర్మశాస్త్రములందు ఆ యొక్క మతనిష్ఠుడనై నేను కూడా పురుషులను స్త్రీలను బంధించి నేను హింసించిన వాడనయ్యా, నేను కూడా మీలాగనే అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా వారు వినట్లేదు. మరి ఒక మాట చూద్దాము. దేవుడు ఆయనకి ఇచ్చిన కమిషన్ అది కూడా చూద్దాము ఏ విధంగా ఆయన ఇచ్చాడో. 19వ వచనం చదువుతాను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయించు కొట్టుచు ఉంటిని, వారిని బాగుగా తెలియని వారికి మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటిని కదయ్యా. నేను ఏ విధంగా పై సాక్షిగా ఉంటా? నేను చంపినాను కదా, సమాజ మందిరములో వెళ్ళాను, ప్రతి ఒక్కరితో నేను పోరాడాను, ధర్మశాస్త్ర మత నిశిష్టుడనై చంపాను అందరని. స్టెఫనును ఆ చంపడంలో కూడా నేను సమ్మతించానయ్యా. వారి వస్త్రములు నా పాదముల దగ్గర ఉంచారయ్యా. అన్ని చెబుతూ వస్తున్నాడు ప్రజలందరికీ. అక్కడ ఉన్న అధిపతులు వింటున్నారు, అక్కడ ఉన్న సహస్రాధిపతులు వింటున్నారు, అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు వింటున్నాడు, అక్కడ ఆయనని ఎవరైతే చంపాలనుకుంటున్నారో అందరూ వింటున్నారు, యూదులు వింటున్నారు, ఆసియా నుండి వచ్చిన యూదులందరూ వింటున్నారు. తర్వాత యేసు ప్రభు ఆయనకి ఇచ్చిన కమిషన్ చూడండి. 21వ వచనం చదువుతున్నాను. అందుకు ఆయన, వెళ్ళము, నేను దూరముగా అన్యజనుల ఎదుకు నిన్ను పంపుచున్నానని వారితో చెప్పాను. అందరితో చెప్పాడు. అయ్యా, యేసు ప్రభు నాతో అన్నాడు, అన్యజనుల దగ్గరికి వెళ్ళు అని నాతో చెప్పాడయ్యా అని వారు అందరికీ చెప్పాడు. ఎటువంటి క్లుప్ అనగా యేసు ప్రభు ఏ విధంగా పౌలు భక్తును
సౌలును పౌలుగా మార్చాడో, ఏ విధంగా తను సంధించాడో దేవుని, ఏ విధంగా యేసు ప్రభువును చూశాడో, ఏ విధంగా యేసు ప్రభు నువ్వు పోయి అన్ని జనుల మధ్య నువ్వు నాకు సాక్షివై ఉండు అని చెప్పాడో, ఇవన్నీ వివరించాడు. కానీ ఏమైంది? ఏమైంది? ఇదే మనం నేర్చుకోవాలి. 22వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నా. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు. బా, ఎంత కఠినాత్మలండి, కఠినాత్మలు. పౌలు భక్తుడు ఎంతగా వివరించాడు. పౌలు భక్తుడు చాలా చక్కగా వివరించాడు. అయ్యా, నేను కూడా మీలాంటి వాడినయ్యా. నేను యేసు ప్రభును, ఎవడైతే యేసు ప్రభును వారు స్వీకరిస్తారో వారిని చంపినానయ్యా, వారిని హింసించినానయ్యా, వారిని చెరలో వేశానయ్యా. యేసు ప్రభు నాకు కనబడ్డాడయ్యా, యేసు ప్రభు నాకు సాక్షిగా ఉండమన్నాడయ్యా. అయ్యా, నేను సమాజ మందిరములకు వెళ్ళి వారిని ఈడ్చుకొని వచ్చి నేను కొట్టినటువంటి వాడినయ్యా, నా మాట వినరయ్యా అన్నాను. అయినప్పటికీ కూడా నువ్వు వెళ్ళు, నాకు సాక్షిగా ఉండు, అన్యజనుల మధ్య నువ్వు సువార్తను ప్రకటించు అని చెప్పాడయ్యా అని సభ వారి అందరి ముందర చెబుతుండగా వారు ఎవ్వరు ఆలకిస్తున్నారు కానీ నమ్మలేదు. అందరూ ఆ మాటలు విని వీడు అనగా ఎవరు? పౌలు భక్తుడు చంపదగిన బ్రతుకుటకు వీనికి అర్హత లేదు అంటున్నారు. బ్రతుక తగడు, భూమి మీద ఉండకుండా వాణ్ణి చంపివేయడని కేకలు వేసిరి. ఈ మాటలు చదివినప్పుడు ఎంత బాధ వేస్తుందండి. పౌలు భక్తుడు ధైర్యం వహించి తన్నులు తిని ఒళ్ళో ఏ విధంగా ఎట్లా తన్నారు, రక్తమైతే నాకు తెలుసు, రక్తము కారుతూ ఉంటది. రక్తము కారుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన నిలబడి, ఆ మెట్ల మీద నిలబడి ఇంతగా చెప్పినా ఇంకా ఏమంటున్నారు అనగా, వీడు బ్రతుక తగడు, వీనిని చంపేయండి అని కేకలు వేశారట. కేకలు. అవును, ప్రస్తుత కాలంలో కూడా యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచండి అని చెబితే కొట్టుతున్నారు. నార్త్ ఇండియాలో ఎంతమంది దైవజనులు చంపారు, ఎంతమంది దైవజనులు వేరే విదేశాల నుంచి వచ్చినటువంటి గ్రాహం స్టెయిన్స్ ను చంపారు, వారి కుమారులను చంపారు. వారు ఏ పాపము చేశారు, వారు ఏమి చేశారు? వారు దేవుని యొక్క సువార్తను చెప్పారు, దేవుని యొక్క నీతి క్రియలను వారు జరిగించారు. కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వారు బాగు చేసి వారు పుండ్లను కట్టి దేవుని సువార్తను అందించిన వారిని చంపారు. ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది. చంపండి, వాడు బ్రతుకోటకు తగదు, వాని చంపండి అని కేకలు వేస్తున్నారు. ఈ ప్రస్తుత కాలంలో కూడా పౌలు మీద ఏ విధంగా చెలరేగారో దైవజనుల మీద ఈ కాలంలో కూడా చెలరేగి చంపండి అంటున్నారు. సువార్తను చెబుతూ ఉంటే, అయ్యా రక్షణ మార్గము ఇదిగో యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోండి అని రక్షణ సువార్తను చెబుతున్నటువంటి దైవజనులు చంపుతూ ఇంకా చంపండి అంటున్నారు. ఎంతవరకు ప్రభునందు ప్రేమేంటి వార్లారా మనం గమనించాలి. తర్వాత అతనిని, ఇది ఎక్కువ అవుతున్నది అల్లరని, ఇతన్ని కొరడాలతో కొట్టి ఇతనిని ఆ యొక్క కోటలోకి తీసుకుపోండి అని సహస్రాధిపతి చెప్తున్నాడు. కానీ వెంటనే పౌలు భక్తుడు అన్నాడు, అయ్యా నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు విమర్శిస్తున్నావు, కానీ ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు విమర్శించడం లేదు. నేను రోమియుడను అన్నాడు. అలాగా, నువ్వు రోమియుడవా? అవును, నేను రోమియుడను అని చెప్పడం ద్వారానే అక్కడ ఉన్న సహస్రాధిపతికి భయం వేసింది. రోమియ పౌరసత్వం కలిగిన వానిని ఆ విధంగా విమర్శించకూడదు, కొట్టకూడదు. వెంటనే భయపడిపోయి వెంటనే అతన్ని కోటలోకి తీసుకుపోండి అని చెప్పడం జరిగింది. ప్రభునందు ప్రేమేంటి వారులారా, మరునాడు
యూదులందరూ అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయంగా తెలిసిన కోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులు మహాసభ వారందరూ కూడి రావులను ఆజ్ఞాపించి సౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలబెట్టారు. మరలా పౌలు మహాసభ వారిని తేరి చూసి మరలా చెబుతున్నాడు, నేను మనసాక్షి గలనవాడనై 23వ అధ్యాయంలో నేను దేవుని ఎదుట నడుచుకున్నవాడును అన్నప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి అననీయ అనేటువంటి ప్రధాన యాజకుడు వాని నోటి మీద కొట్టండి అన్నాడు. అతను ఏమన్నా తప్పన్నాడా? నేను ఏ విధంగా నడుచుకున్నాను? మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటేనే అన్నాడు. వాని నోటి మీద కొట్టండి అన్నాడు. వెంటనే అతను ఏమన్నాడు తెలుసా? సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శించకుండి ధర్మశాస్త్రం విరోధముగా నన్ను కొట్టును ఆజ్ఞాపించుచున్నావని అన్నాడు అని ఒక మాట అన్నాడు. అతను ప్రధాన యాజకుడా? అరే నాకు తెలియదే అతను ప్రధాన యాజకుడని. ఎందుకు నువ్వు ప్రధాన యాజకునికి నువ్వు విరుద్ధంగా మాట్లాడుతున్నావు? నాకు తెలియదు. కానీ దేవుని వాక్యం ఒకటి ఉంది. 22వ అధ్యాయం నిర్గమాకాండం 22వ అధ్యాయం 28వ వచనములో నీ ప్రజల అధికారిని నిందించవద్దు. అవును, అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. ప్రభునందు ప్రేమేంటి వారలారా, ఈ విధంగా ఆ సభ వారి ఎదుట ఆయన నిలబడ్డాడు సౌలు భక్తుడు ఆ రాత్రే. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చూశాడు. పౌలు భక్తునికి దేవుడు ఒక మంచి ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏ విధంగా ఈ సభ నుంచి నేను తప్పించుకోవచ్చును. వెంటనే అక్కడ అందరినీ చూశాడు. అక్కడ సద్దూకయ్యులు ఉన్నారు, అక్కడ పరిసయ్యులు ఉన్నారు. వెంటనే తన యొక్క స్పీచ్ మారిపోయింది. ఏమంటున్నాడు తెలుసా? నేను పరిసయ్యుడను, నేను కూడా పరిసయ్యుడనే చెబుతూ అక్కడ ఒక సద్దూకయ్యులు పరిసయ్యులు ఉన్నారు కదా, వారి ఇద్దరి మధ్య కలత తీసుకొచ్చాడు సౌలు భక్తుడు. ఇదిగో నేను పరిసయ్యుడను, నేను ఆ యొక్క ఏమన దేవత అనగా ఆత్మయందును తర్వాత అంతేకాకుండా పునరుద్ధానమందును నేను దాని యందు నమ్మిక ఉంచిన వాడను, నిరీక్షణ గలవాడనై దాని యందు ఉన్నటువంటి వాడను అన్న లోపల అక్కడ ఉన్నటువంటి సద్దూకయ్యులకు ఈ పరిసయ్యులకు మధ్య కలత వచ్చేసింది. వెంటనే కలత వచ్చేసింది. వాళ్ళలోనే కలత తీసుకొచ్చేసాడు సౌలు భక్తుడు. అనగా సద్దూకయ్యులు పునరుద్ధానము గురించి కానీ లేకపోతే గన దేవతలు ఉన్నారు అని కానీ ఆత్మ ఉందని కానీ వారికి అటువంటి ఆలోచనే లేదు. వారు నమ్మరు. కానీ పరిసయ్యులు ఆ రెండింటిని నమ్ముతారు. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, వారిద్దరిలో వారిద్దరి కలత వచ్చేసింది. దాని తర్వాత దేవుడు ఆ రాత్రే ఆ యొక్క పౌలు భక్తునికి ప్రత్యక్షమై చెప్పిన మాట మనం గమనిద్దాము. 23వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలబడి ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఎటువంటి సాక్ష్యం ఇచ్చావో 22వ అధ్యాయంలో ఆ సభ ఎదుట, ఆ మనుషుల ఎదుట, సహస్రాధిపతుల ఎదుట, అధిపతుల ఎదుట ఏ విధంగా నువ్వు సాక్ష్యం చెప్పావో ఇదిగో నువ్వు రోమాలో కూడా అటువంటి సాక్ష్యమున నువ్వు నాకు చెప్పాలి అని దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు. ఉదయమైనప్పుడు యూదులు అందరూ కలిసి ఏమైనా కానీ 23వ అధ్యాయంలో చూస్తే ఒక 40 మంది కూడారు. 40 మంది యూదులు కూడి ఏమైనా సరే మేము ఆ యొక్క సౌలును చంపితేనే కానీ మేము అన్నం తింటాం, చంపక మేము అన్నము తినము అని వారు ఒక పట్టుదల దీక్ష పోని వారందరూ ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి శతాధిపతులకు పోయి చెప్పారు, అయ్యా సహస్రాధిపతికి చెప్పు, ఆయనను తీసుకురమ్మను, మహాసభకు తీసుకురమ్మను. దాని ఇంగ్లీష్లో సన్హెడ్రిన్ అంటారు. సభకు తీసుకురమ్మను. మేము ఆ సభలోకి అతను వెళ్ళక ముందే మేము చంపి పడేస్తాం. మేము పౌలు భక్తుని ఆ సౌలును
చంపిన తర్వాతనే మేము అన్నపానములు పుచ్చుకుంటాం అని శపథము చేశారు. ఆ శపథము చేస్తున్నప్పుడు సౌలు యొక్క మేనల్లుడు, ఏ యంగ్ బాయ్, ఆ మాటలు విన్నాడు. విని వెంటనే ఆ యొక్క సౌలు భక్తునికి పోయి దగ్గర కోటలోనికి పోయి, అయ్యా సౌలు గారు, ఇదిగోండి మేనల్లుడట, వెళ్ళి ఇదిగో ఇక్కడ వీళ్ళు 40 మంది కూడారు యూదులు, వారు నిన్ను చంపుతారట, వారు అన్నపానములు కూడా పుచ్చుకోరట, నిన్ను చంపాలనుకుంటున్నారు, కాబట్టి ఏం చేయాలంటే వెంటనే శతాధిపతికి చెప్పి ఈ మాట సహస్రాధిపతికి తెలియచేయాలని ఈ మేనల్లుడిని ఆ శతాధిపతి ద్వారా పంపిస్తారు. సహస్రాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు అతను ప్రక్క పిలుచుకొని ఏమని అడిగినప్పుడు, ఇదిగో 40 మంది మనుషులు సౌలును చంపాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు వెంటనే అతడు చేసినటువంటి పని ఏమనగా 200 మంది సైనికులను, 70 మంది రౌతులను, అనగా గుర్రపు రౌతులను, అటువంటి వారిని తీసుకొని, ఇంకా చూడండి ఎవరెవరిని పంపించాడో. నేను 23వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. తర్వాత అతడు శతాధిపతులలో 2 తన ఎద్దకు పిలిచి కైసరు వరకు వెళ్ళుటకు 200 మంది, అనగా 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటల వారిని, అనగా 270 470 పర్సనల్, 470 మంది సైనికులు, అనగా ఈట పట్టుకున్న వారు, 70 మంది గుర్రపు రౌతులను అందరిని తీసుకొని, ఇదిగో ఇతని బంధించి ఈ యొక్క సౌలును నువ్వు కైసరేకు తీసుకొని వెళ్ళాలి, రాత్రి తీసుకువెళ్ళాలని ఆ సహస్రాధిపతి ఆర్డర్ ఇచ్చాడు. తెలుసుకున్నారు, ఇదిగో 40 మంది వేచి ఉన్నారు, 40 మంది వేచి ఉన్నారు. ఉదయమే వారు శపథము చేసి ఉన్నారు, సౌలును మేము చంపితేనే కానీ మేము అన్నపానములు పుచ్చుకొనము అని. ఆ మాట విన్నటువంటి ఆ యొక్క మేనల్లుడు, సౌలు యొక్క మేనల్లుడు శతాధిపతికి చెప్పడము, శతాధిపతి సహస్రాధిపతి దగ్గరికి పంపించి అక్కడి నుంచి సహస్రాధిపతి 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటలు పట్టుకున్న వారిని తోడు ఇచ్చి రాత్రికే కైసరకు పంపించాడు. యెరూషలేము ఇక్కడ ఉంటే కైసరియా పైన ఉంటుంది. కైసరియాలో ఎవరున్నారగా గవర్నర్, యూదా దేశపు గవర్నర్ ఉంటాడు అక్కడ. అతని పేరే ఫెలిక్స్. చూడండి, ఆ రాత్రి 23వ వచనం చదువుతున్నాను. తర్వాత అతను శతాధిపతిలో 2 తన ఎదుగు పిలిచి కైసరే వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటలు గల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి, 9 గంటలకు, రాత్రి ఉదయం కాకముందే 9 గంటలకు సిద్ధపరిచి పౌలు ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్స్ వద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాడు. ఈ ప్రకారముగా ఒక పత్రిక రాసి పంపించేశాడు. ఆ పత్రికలో తీసుకొని వీరందరూ 470 మంది సైనికుల మధ్య సౌలు యెరూషలేము నుండి కైసరయకు, అక్కడ ఉన్న గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగినది. ఆయన పేరే ఫెలిక్స్. ఇతను గవర్నర్. ఎవరనగా క్లౌదియా లూసియా, ఈయన సహస్రాధిపతి. ఈ సహస్రాధిపతి గవర్నర్ అయినటువంటి ఆ యొక్క ఫెలిక్స్కు ఒక పత్రిక రాసి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా చంపాలనుకుంటున్నారు. ఈయన ఎందు ఏ దోషము నాకు అయితే కనబడలేదు, ఈయన ధర్మశాస్త్రం విరోధంగా ఏమి మాట్లాడలేదు అని చెబుతూ, ఈయనందు ఏ నేరము లేదు, నేరము మోపేవారు వచ్చి ఏమైతే వారు నేరము మోపుతారో వారిని కూడా పిలిపించి ఆ యొక్క విచారించి అప్పుడు మీరు నేరము మోపవచ్చని పత్రిక రాసి పంపిస్తాడు. వారు తీసుకుపోయి ఆ ఫెలిక్స్కు ఇస్తారు. అనగా యెరూషలేములో బంధింపబడి తన సాక్ష్యము చెప్పి అక్కడ నుంచి ఆ యొక్క సహస్రాధిపతి అయినటువంటి ఆ యొక్క క్లౌదియా లూసియా, ఆ యొక్క గవర్నర్ అయినటువంటి ఫెలిక్స్కు పత్రిక రాసి 470 మంది సైనికులతో ఆ యొక్క సౌలును కైసరేకు పంపించడం జరుగుతుంది.
24, 25, 26, 25 సారీ 24, 25, 26 ఈ అధ్యాయాలలో ఆ కైసరయలో జరిగినటువంటిది ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం. దాని తర్వాత ఆయనకు రోమాకు తీసుకుపోవడం, అక్కడ ఆయనను బంధించినప్పుడు 27, 28 అధ్యాయాలు నెక్స్ట్ క్లాస్లో చదువుకొని మనము ముగించుకుందాం. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ఆమేన్.